మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. నేటి సువార్తలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు వద్దకు వచ్చి ఈ విధంగా పలుకుతున్నాడు. బోధకుడా, నీవెక్కడికి వెళ్ళనను నిన్ను వెంబడించటానికి నేను సిద్ధమే అని తెలియజేసినప్పుడు ప్రభు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్లు కలవు, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి తావు లేదు అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్ర బోధకుడు ప్రభుని చూసి ఆకర్షితులవుతున్నాడు. ప్రభు చేసిన అద్భుతాలను చూసి ఆకర్షితులవుతున్నాడు. సమాజంలో ప్రభుకున్న పేరును చూసి ఆకర్షితులవుతున్నాడు. ప్రభు చుట్టూ అనేక మంది జనాలు గుమిగూడుతున్నారు కాబట్టి దాన్ని చూసి ఆకర్షితులవుతున్నాడు. కానీ ప్రభుని వెంబడించటం అంటే కష్టపూరితమైన జీవితాన్ని జీవించటమని, శ్రమలతో కూడిన జీవితాన్ని జీవించటమని తను తెలుసుకోలేకపోతున్నాడు. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, కానీ నాకు ఎక్కడ స్థిరమైన నివాసము లేదు అంటున్నాడు. ప్రభుని అనుసరించడం అంటే ఇరుకైన మార్గంలో ప్రవేశించటమే. ప్రభుని అనుసరించడం అంటే మరి శ్రమలను, కష్టాలను, బాధలను అంగీకరించటమే. ప్రియ సహోదరి సహోదరులారా, మరొక శిష్యుడు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని అడుగుతున్నాడు, ప్రభు, ముందు నా తండ్రిని సమాధి చేసి రావటానికి అనుమతినివ్వు, తర్వాత వచ్చి నేను అనుసరిస్తానన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, ముందు నన్ను అనుసరించు, మృతులను సమాధి చేసుకునే విషయము మృతులను నేను చూసుకునేమో అంటున్నాడు. అంటే ఇక్కడ ఆ శిష్యునికి ప్రభు తెలియజేస్తున్నాడు, తన తండ్రిని సమాధి చేయటం కంటే ప్రభుని అనుసరించడం ముఖ్యము అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, బంధుమిత్రుల కంటే ఈ లోకంలో మనం చేపట్టే పనులన్నిటికంటే ప్రభు పని చేయటము చాలా ముఖ్యము అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత మన జీవితంలో ప్రభుకి ప్రధానమైన స్థానం ఇవ్వాలి. సమస్త వస్తువుల కంటే సర్వేశ్వరునే ఎక్కువగా ప్రేమించాలి, ఆయననే ఆరాధించాలి. ఆయనకు మించిన పని మనకు వేరొకటి ఉండకూడదు అనే విషయాన్ని ప్రభు నేటి సువార్త ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభు, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు, నేటి మొదటి పట్టణంలో అబ్రహాము చేసిన ప్రార్థనను ధ్యానం చేసుకుని ఉన్నాం. అబ్రహాము, సొదొమ, గొమొర్రా పట్టణాలు నివసించే ప్రజలు రక్షింపబడాలి అని ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రభువా, అబ్రహాము ఎంతో విశ్వాసం కలిగి జీవించాడు, నీ దృష్టిలో నీతిమంతుడిగా పరిగణింపబడ్డాడు. మేము కూడా అబ్రహాం వలె గొప్ప విశ్వాసం కలిగి జీవించే వాక్యాన్ని దయచేయండి. ప్రభువా, నేటి సువార్తలో నిన్ను అనుసరించడం అంటే శ్రమలను అంగీకరించడము, ఇరుకైన మార్గంలో ప్రవేశించడం అని తెలుసుకున్నాం. ప్రభువా, సమస్త వస్తువుల కంటే నీకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఈ లోకంలో జీవించే వాక్యాన్ని దయచేయండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో అటువంటి వారందరినీ కూడా ఆయురారోగ్యములతో, సుఖ సంతోషాలతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.